వరంగల్లో డ్రైనేజీ లైన్ నిర్మాణానికి తీసుకొచ్చిన భారీ పైపులు స్థానికులకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. నడి రోడ్డుపై దాదాపు 3 కిలోమీటర్ల మేర భారీ పైపులు పెట్టి వదిలేశారు అధికారులు. ఆ పైపులతో ట్రాఫిక్ ఇబ్బంది కావడమే కాకుండా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. వెంటనే రోడ్డుపై నుంచి పైపులు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. వరంగల్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం. రోజు రోజుకి అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఒకప్పుడు గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్లు, ఇప్పుడు 408 చదరపు కిలోమీటర్లకు చేరింది. 11 లక్షల జనాభా ఉన్న సిటీలో 66 డివిజన్లలో 1400కు పైగా కాలనీలున్నాయి. నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులు చేపట్టారు అధికారులు. కానీ అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో డ్రైనేజ్ పైపులు కొనడం వరకే పనులు పరిమితమయ్యాయి. ఎనుమామూల నుంచి గొర్రకుంట, నర్సంపేట, ములుగు వెళ్లే రూట్లో డ్రైనేజీ లైన్ విస్తరణకు చర్యలు చేపట్టారు అధికారులు. రోడ్డుకు ఇరువైపులా పైపులు వేసి డ్రైనేజీని బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం భారీ పైపులు తీసుకొచ్చి పనులు పూర్తి చేయకుండా రోడ్లపై పైపులను అలాగే వదిలేశారు. దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవున రోడ్డు మధ్యలో డ్రైనేజీ పైపులను నిలపడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం మార్కెట్ నుంచి దేశపెట్టికి వెళ్లే రోడ్ అండి ఇది. మేము తరచుగా మార్కెట్ కు ఈ రోడ్ నుంచి వెళ్తున్నాం. ఎందుకంటే ఆ రోడ్ నుంచి అంతా కూడా కొంచెం మట్టి రోడ్ ఉండడం వల్ల, ఇది ఇక్కడ సిమెంట్ రోడ్ ఉండడం వల్ల వెళ్తున్నాం. కానీ ఈ పైపులు ఉండడం వల్ల ఇందులో నుంచి ఎవరు సడన్ గా వస్తుందో మాకు అర్థం కావట్లేదు. కుక్కలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఇంకేవి తరైన ఓసారి వెహికల్స్ కూడా సడన్ గా టర్న్ అవుతున్నాయి. సో ఇవి ఉండడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మాకు చాలా భయం వేస్తుంది. ఒకవేళ ఇంకా నైట్ పూట అయితే అసలు ఏం కనిపించలేదు మాకు ఇటు రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత మంచి చక్కటి రోడ్ వేసినా కూడా ఈ పైప్ లైన్ ఉండడం అనేది చాలా బాధాకరం. దాదాపు రెగ్యులర్గా ఈ రోడ్ నుంచి వెళ్తున్నాను. ఒక 2 ఇయర్స్ దాటిపోతుంది ఈ పైపులు ఇక్కడ ఉండడం. సో ఇది ఉండడం చాలా చాలా డేంజర్ అండి. ఇది తీసేస్తే చాలా అందరికి కూడా మంచి. వరంగల్ నుంచి నర్సంపేట, పరకాల, ములుగు మీదుగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు వచ్చే వాహనాల రద్దీని తగ్గించేందుకు లేబర్ కాలనీ నుంచి దేశాయిపేట వరకు 38 కోట్లతో సీసీ రోడ్డు వేశారు అధికారులు. ఈ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ లైన్ నిర్మించేందుకు తీసుకొచ్చిన పైపుల్ని రోడ్డు మధ్యలో వేశారు. పైపులేసి 2.5 ఏళ్లు గడిచినా కాల్వలు తవ్వలేదు, పైపులు వేయలేదు. నడి రోడ్డుపై పైపులు ఉండడంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయని తెలిపారు వాహనదారులు. మరి సైడ్ డ్రైన్ లో ఉండాల్సిన పైపులను డివైడర్లో పెట్టి మనుషులకు యాక్సిడెంట్ అయితే చేసుకుంటూ, ఒక డివైడర్లు అంటే కూడా మన హైట్ విషయం ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మధ్యలో డివైడర్ కడితే ఒక హైట్ ఉంటే హైట్లో అటు వెహికల్ ఏమొస్తుంది, ఇటు వెహికల్ ఏమొస్తుంది, ప్రజలకు కనపడుతుంది, వెహికల్స్ కనపడుతుంది. కానీ కనపడకుండా ఒక గోడ కట్టినట్టు కట్టి ఆ దేశం వేరు ఈ దేశం వేరు గోడ కట్టిన ఆ పైప్ లైన్ ఇస్తలేరు. తర్వాత ఈ సైడ్ డ్రైన్ లేకపోవడం వల్ల కూడా ఈ వాటర్ అంతా కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు పోతానే రోడ్ అంతా వాటర్ అవుతుంది. కాబట్టి అర్జెంట్గా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఏంటంటే ఈ పైప్ లైన్ ఎక్కడ ఉండాల్సిన అక్కడ పైప్ లైన్ సైడ్ డ్రైన్ కట్టినట్లయితే చాలా ప్రమాదాలు నివారించవచ్చు. ప్రధానంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకంటే జనాలు కూడా ఏంటంటే డివైడర్ ఆ జంక్షన్ మొదలు పెడితే అక్కడ దాకా డివైడర్ లేకపోవడం వల్ల ఈ పైపు లోపటి నుంచి వాళ్ళు మనుషులు పాస్ అవుతారు. అటు నుంచి ఇటు పాస్ అయినప్పుడు వెహికల్ ఎదురొస్తుంది, వచ్చినప్పుడు మనిషికి గుద్దుకుంటుంది. ఇట్లాంటి యాక్సిడెంట్ ఇప్పుడు దాదాపు 10 రకాల యాక్సిడెంట్లు ఇక్కడ జరిగినాయి. రోడ్డుపై డ్రైనేజీ పైపులు పెట్టడంతో వాహనాల రాకపోకలు ఇబ్బందిగా మారాయి. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి నర్సంపేట రోడ్డు వరకు జర్నీ కష్టంగా మారింది. ఈ రోడ్డుపై రాత్రి ప్రయాణం అంటేనే భయపడుతున్నారు పబ్లిక్. మరోవైపు పైపులు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో డ్రైనేజీతో పాటు వర్షం నీరు కూడా కాలనీల్లోకి వస్తోందని చెప్తున్నారు స్థానికులు. మనుషులు ఇట్లా పోయేటోళ్ళు అష్టాలకు ఇబ్బంది అవుతుంది బాగా. ఈ మురళి చేపట్టి మనుషులకు కుక్క వచ్చేది కూడా అవపడతలేదు. మనుషులు యాక్సిడెంట్ అవుతాయి. అడ్డం పడతాను 4-3 అట్లా పడ. నేను కూడా ఒకసారి పడ్డా కూడా, నాకు కూడా కంత తగిలింది. కాకపోతే తిరిగి కూడా సందు లేదు ఇక్కడ. మంచి అలకెళ్ళి పోవాలంటే వచ్చే బండి కూడా ఏర్పడతలేదు. ఏ లారీ ఎట్లా వస్తుందో కూడా తెలుస్తలేదు. మోరీ వేసే పైపులు ఇంతవరకు కేలే 2 సంవత్సరాలు పెట్టబట్టి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అట్లా ఉంటాను. నిర్లక్ష్యం కారణంగా 100 ఫీట్ రోడ్లో ఈ నాలా నుంచి పెద్ద లైన్ వేసి ఇక్కడ నుంచి నాలా నీళ్లు మురికి కాలువలకు ప్రవహించేందుకు ఏర్పాటు చేసిండు. కానీ కాంట్రాక్ట్ తన బిల్లులు చెల్లించినందుకు పనిని నిర్లక్ష్యంగా వదిలిపెట్టి ప్రజల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తాను. గత 2 సంవత్సరాల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ పైపులకు గుద్దుకొని మరణించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఈ పైపులను ఇక్కడ నుంచి తరలించి ప్రజల ప్రాణాలను కాపాడి, లేకపోయేదుంటే పైప్ లైన్ తొందరగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి నీరు నిల్వకుండా చేయాలని. అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రూట్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు మధ్యలోని డ్రైనేజీ పైపులు తొలగించాలని కోరుతున్నారు జనం.